పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం. సో చాలా రోజుల తర్వాత మార్కెట్స్ అయితే ఈరోజు స్లైట్గా నెగిటివ్లో క్లోజ్ అయింది. ముఖ్యంగా సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్టే ఈరోజు కన్స్ట్రక్షను దాంట్లో ఉన్న స్టాక్స్ సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఓవరాల్గా సెక్టర్ అనేది 2.41% పాజిటివ్గా ఉంది. పిఎస్యు బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి, ఎనర్జీ పాజిటివ్గా ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా పాజిటివ్గా ఉంది. ఇక ఫార్మా కావచ్చు, హెల్త్ కేరు, ఎంటర్టైన్మెంటు, ఆటోమొబైల్ వచ్చేసరికి కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. మొత్తం మీద 50% ఇండిసెస్ సెక్టార్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. నిఫ్టీ 500లో ఉన్న స్టాక్స్ అంటే బుల్లిష్గా బేరిష్గా ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. దీన్ని మనం అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అంటాం. సో ఇక్కడ బ్లూ కలరు లేదా లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది బుల్లిష్గా ఉన్న స్టాక్స్ అనమాట. ఇక్కడేమో రెడ్ కలర్లో ఉన్నవి బేరిష్గా ఉన్న స్టాక్స్. ఎండ్ ఆఫ్ ద డే మనం తీసుకున్నట్టయితే బుల్లిష్గానేమో 299 కంపెనీలు క్లోజ్ అయినాయి, బైరిష్గా 201 కంపెనీ అనేది క్లోజ్ అయిందనమాట. సో స్టిల్ బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ షేర్స్ వచ్చేసరికి చాలా బలంగా అయితే పెరగడం జరిగింది. సో గత 13 ట్రేడింగ్ సెషన్లో ఇది అత్యధిక స్థాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఈ పెరుగుదలకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పేసి ఆశలని చెప్పేసి చెప్పొచ్చు. రేపటి నుండి ఫెడ్ మీటింగ్ ప్రారంభం అవుతుంది. అమెరికాలో ఉద్యోగాల డేటా బలహీనంగా రావడంతో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఫెడ్ రేట్ అనేది తగ్గించిందంటే ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయి, ఇళ్ల కొనుగోలు డిమాండ్ అనేది పెరుగుతుంది. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగం అనేది లాభపడుతుంది. రెండో కారణం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బిల్డింగ్ పాలసీ మార్పులు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఈడా ప్రాంతాల్లో కట్టడాల నిబంధనలు సడలించే ప్రణాళికలో ఉంది. గ్రౌండ్ కవరేజ్ పరిమితులు తొలగించడం, ఫ్లోర్ ఏరియా రేషియో అనేది పెంచడం వంటి మార్పులు రావచ్చు. దీనివల్ల కొత్త ప్రాజెక్టులు అనేది పెరుగుతాయి, పెట్టుబడులు కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటి కంపెనీలకు చాలా ఎక్కువ లాభం కలుగుతుంది. మూడో కారణం వాల్యూ బయింగ్ అనేది. ఇటీవల రియాలిటీ ఇండెక్స్ 52 వీక్ హై నుంచి కూడా 20% డిస్కౌంట్ అనేది పడిపోవడం అనేది జరిగింది. గత 3 నెలల్లో 10% డిస్కౌంట్ అయింది. అలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్ అనేది ప్రారంభించారు. దీంతో షేర్లకి మంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది లభించినట్టయింది. ఈరోజు అనంతరాజ్ షేర్లు 12% పెరిగాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కానీ, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఫీనిక్స్ మిల్స్, ఒబెరాయ్ రియాలిటీ, లోధా ఇవన్నీ దాదాపుగా 2 to 3% అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. మొత్తానికి చెప్పాలంటే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు, యూపీ ప్రభుత్వ రీఫార్మ్స్, వాల్యూ బయింగ్, సో ఇవి ఈరోజు రియల్ ఎస్టేట్ షేర్ల ర్యాలీకి ప్రధాన కారణాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈరోజు ఆటో యాన్సిలరీ షేర్స్ అనేది మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. జిఎస్టీ తగ్గింపుతో కొంత ఊరట లభించింది, కానీ టారిఫ్ సమస్యలు మాత్రం ఇంకా ఈ రంగాన్ని అయితే వెంటాడుతూ ఉన్నాయి. జిఎస్టీ కట్ వల్ల చిన్న కార్లు, 2 చక్రాల వాహనాలు, 3 చక్రాల వాహనాలపై పన్ను అనేది 18%కి తగ్గింది. దీనివల్ల వాహన ధరలు తగ్గి కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. డెఫినెట్గా డిమాండ్ అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఆటో పార్ట్ కంపెనీలకు లాభం అనేది కలుగుతూ ఉంది. కానీ టారిఫ్ ఇష్యూస్ మాత్రం పెద్ద సమస్యగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరోప్ మార్కెట్లో 25% నుంచి 50% వరకు డ్యూటీలు అనేది పెరిగాయన్నమాట. మన దేశం నుంచి వెళ్ళే ఆటో కాంపోనెంట్ ఎగుమతుల్లో 60 పైగా ఈ 2 ప్రాంతాలకే వెళుతున్నాయి. కాబట్టి ఈ రంగం బాగా నెగిటివ్గా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కంపెనీల పరిస్థితి అనేది మనం తీసుకున్నట్టే సంవర్ధన, మదర్సన్ డైవర్సిఫికేషన్ బలంగా చేసుకుంటుంది. ఒక్కో ప్రాంతం మీద 10% కన్నా ఎక్కువగా డిపెండెన్స్ లేకుండా స్ట్రాటజీలు అమలు చేస్తుంది. కాబట్టి ఇతరులతో పోలిస్తే ఇది కొంత బలంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. భారత్ ఫోర్జ్ అమెరికా, యూరోప్ మార్కెట్ల మీద 35 to 40% డిపెండెన్స్ అనేది ఉంది. కాబట్టి ఎక్కువ రిస్క్లో కనిపిస్తూ ఉంది. సోనా బిఎల్డబ్ల్యూ, సోనా కాంప్స్టార్ ఉంది కదా, అమెరికా నుండి ఈ కంపెనీకి 43% రెవెన్యూ రావడం జరుగుతుంది. కాబట్టి టారిఫ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ అంచనా ప్రకారం 6% రెవెన్యూ నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా తేలిందనమాట. మరోవైపు ఆఫ్రికా, లాటిన్ అమెరికా కొత్త అవకాశాలు చూపుతున్నాయి. ప్రత్యేకంగా ఇథియోపియా ట్యాక్స్ లాభాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఇండియా, యూరప్ ఎఫ్టీఏ డిసెంబర్ నాటికి సైన్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా, యూకే ఒప్పందం కూడా చర్చల్లో ఉంది. ఇవి కొంత రిలీఫ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మొత్తానికి చెప్పాలంటే జిఎస్టీ తగ్గింపు వల్ల దేశీయ డిమాండ్ పెరుగుతుందని ఆశలున్నా అమెరికా, యూరప్ టారిఫ్ సమస్యలు అనేది ఇంకా ఈ రంగాన్ని
కష్టాల్లో ఉంచుతున్నాయని చెప్పేసి క్లారిటీగా తెలుస్తుంది. ఈ వారం గ్లోబల్ మార్కెట్ల దృష్టి అమెరికా ఫెడ్ మీటింగ్ పైనే ఉంది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గిస్తే వచ్చే అక్టోబర్ 1న జరిగే ఆర్బీఐ పాలసీ మీటింగ్లో కూడా వడ్డీ రేటు తగ్గించే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే 3 క్వార్టర్స్ నుంచి భారత్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ 6% టాలరెన్స్ రేంజ్ కిందనే ఉందన్నమాట. ఆగస్టులోనేమో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 2.07% వద్ద ఉంది. జూలైలో ఇది 1.61% మాత్రమే. కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 4.1% దగ్గర స్టేబుల్గా ఉంది. సో దీనివల్ల ఆర్బీఐకి వడ్డీ రేట్లు తగ్గించే స్పేస్ అయితే ఎక్కువగా ఉంది. అంటే సింపుల్గా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనలిస్టుల అంచనా ప్రకారం 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది అయితే ఎక్స్టర్నల్ రిస్కులు పెరిగితే ఏకంగా 50 బేసిస్ పాయింట్ వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు జిఎస్టీ తగ్గింపులు, ఫుడ్ ఐటమ్స్పై పన్ను కోతలు ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్లోనే ఉంచే అవకాశం ఉంది. బార్క్లేస్ అంచనా ప్రకారం జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల కనీసం 0.5% వరకు ఇన్ఫ్లేషన్ తగ్గొచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేస్తూ ఉంది. అమెరికా ఫెడ్ మార్కెట్లు ఇప్పటికే స్పష్టమైన అంచనాలు వేశాయి. సిఎంఈ ఫెడ్ వాచ్ టూల్ ప్రకారం 95% అవకాశం ఉంది 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడానికి. కేవలం 5% మాత్రమే ఛాన్స్ ఉంది 50 బేసిస్ కట్ అనేది చేయడానికి. మోర్గన్ స్టెయిన్లే అంచనా ప్రకారం ఫెడ్ ఈ సెప్టెంబర్ నుంచి వరుసగా 4 సార్లు 25 బేసిస్ పాయింట్ కట్స్ చేస్తుందని చెప్పేసి, తర్వాత 2026 ఏప్రిల్లో, జూలైలో ఇంకా 2 రేట్ కట్స్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది. మొత్తానికి చెప్పాలంటే ఫెడ్ ఈ వారం వడ్డీ రేట్లు తగ్గిస్తే అక్టోబర్ 1న ఆర్బీఐ కూడా 25 బేసిస్ పాయింట్ రేట్ కట్టు చేయడం దాదాపు ఖాయం అన్న అంచనాలు మార్కెట్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఇప్పటి వరకు అతిపెద్ద 18,000 కోట్ల షేర్ బైబ్యాక్ ప్లాన్ అనేది ప్రకటించింది. కానీ ఆశించినంత మార్కెట్ రెస్పాన్స్ అనేది రాలేదు. ఈరోజు ఇన్ఫోసిస్ షేర్ అయితే కొంచెం నెగిటివ్గానే ట్రేడ్ అయింది. ఇక బైబ్యాక్ డీల్స్ అనేది మనం డీటెయిల్స్ అనేది ఒకసారి చూస్తే కంపెనీ 10 కోట్ల షేర్లు అనేది తిరిగి కొనుగోలు చేయబోతుంది. ఒక్కో షేర్ ధర 1800గా నిర్ణయించడం జరిగింది. గత శుక్రవారం క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే 18% ప్రీమియంలో ఉందన్నమాట బైబ్యాక్ ప్రైస్ అనేది. మొత్తం ఈ బైబ్యాక్ షేర్ క్యాపిటల్లో 2.41% మాత్రమే. అంటే షేర్ క్యాపిటల్ అనేది ఉంది కదా, సో దాంట్లోంచి జస్ట్ 2.41% మాత్రమే యూజ్ చేసి ఈ బైబ్యాక్ అనేది చేస్తుంది. అయితే మార్కెట్ ఎందుకు నెగటివ్గా రియాక్ట్ అయింది అన్న విషయానికి వచ్చేసరికి ట్యాక్స్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. 2024 అక్టోబర్ నుంచి బైబ్యాక్ ప్రొసీడర్స్పై ట్యాక్స్ షేర్ హోల్డర్స్కి పడుతూ ఉందన్నమాట. అందువల్ల హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న ఇన్వెస్టర్లకి ఇది పెద్దగా లాభం లేని డీల్ అని చెప్పేసి చెప్పొచ్చు. రెండవది వచ్చేసరికి యాక్సెప్టెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. బైబ్యాక్లో అందరికీ షేర్లు యాక్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ముఖ్యంగా పెద్ద ఇన్వెస్టర్లకి. చిన్న షేర్ హోల్డర్కి కొంత బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మూడవది ఐటీ సెక్టార్ వీక్నెస్. ఇటీవల ఐటీ స్టాక్స్ అంతా ప్రెషర్లో ఉన్నాయి. యుఎస్ ఫెడ్ రేట్ నిర్ణయాలు, ట్రంప్ టారిఫ్ వ్యాఖ్యలు, రూపాయి విలువ పెరగడం, ఇవన్నీ ఎగుమతి కంపెనీల రెవెన్యూ మీద ఒత్తిడి అనేది పెడుతూ ఉన్నాయి. ఇక అనలిస్టులు ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకు జాగ్రత్త అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తే మంచిదని చెప్పేసి, ఎందుకంటే బైబ్యాక్ వల్ల షేర్స్ సంఖ్య తగ్గిపోయి ఎర్నింగ్ పర్ షేర్ కొంచెం పెరుగుతుంది కాబట్టి. మొత్తానికి చెప్పాలంటే ఇన్ఫోసిస్ బైబ్యాక్ కంపెనీ కాన్ఫిడెన్స్ చూపించిన ట్యాక్స్ రూల్స్ కానీ, ఐటీ సెక్టర్ ప్రెషర్ కానీ, కరెన్సీ ఇష్యూస్ వల్ల ఇన్వెస్టర్లకు ఇది పెద్ద ఆకర్షణీయంగా కనిపించట్లేదని దీని సారాంశం. సెబీ జేన్ స్ట్రీట్ కేసు ఈరోజు మార్కెట్లో పెద్ద చర్చగా మారింది. ఏమైందంటే సెబీ జూలై 3న ఇంటరిమ్ ఆర్డర్లో జేన్ స్ట్రీట్ ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్లో మ్యానిపులేషన్ చేసిందని చెప్పేసి ఆరోపించింది. సెబీ ప్రకారం కంపెనీ తన ఫైనాన్షియల్ టెక్నాలజీ స్ట్రెంగ్త్ వాడుకొని ఫ్యూచర్స్, క్యాష్ మార్కెట్లో కూడా ప్రభావం చూపించింది. చివరికి రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టం కలిగించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. జేన్ స్ట్రీట్ మాత్రం ఈ ఆర్డర్పై శాట్ దగ్గర అప్పీల్ అయితే చేసిందనమాట. అంటే రివర్స్గా కేసు అనేది ఫైల్ చేసింది అనుకోవచ్చు. జేన్ స్ట్రీట్ ఏం చెప్తుందంటే సెబీ ఇనిషియల్గా ఐఎస్డి అంటే ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఆధారంగా మ్యానిపులేషన్ లేదు అని చెప్పిందనమాట. తర్వాత అకస్మాత్తుగా కొత్త టీం అంటే ఇంటర్ డిపార్ట్మెంట్ టీం అనేది ఏర్పాటు చేసి కొత్త డేటా తీసుకొని మ్యానిపులేషన్ ఉందని చెప్పేసి చెప్పిందని చెప్పేసి చెప్పారు. మొత్తానికి చెప్పాలంటే సెబీ జేన్ స్ట్రీట్పై విస్తృత విచారణ ఆధారంగా కఠిన ఆర్డర్ ఇచ్చింది. జేన్ స్ట్రీట్ మాత్రం న్యాయం జరగడం లేదు అని శాట్ దగ్గర పోరాడుతుంది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు ఈ కేసు మార్కెట్లో హాట్ టాపిక్గా అవనుంది. ఎస్ఐఐఎం తాజా డేటా ప్రకారం ఆగస్టు నెలలో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 9% అనేది తగ్గడం జరిగింది. గత సంవత్సరం ఆగస్టులో 3,52,921 యూనిట్లు అనేది అమ్ముడవగా
ఈసారి కేవలం 3,21,840 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది ప్రధానంగా మ్యానుఫ్యాక్చర్ల డిస్పాచ్లు రీకాలిబ్రేషన్ చేయటం వల్ల జరిగిందని చెప్పేసి SIAM చెప్తూ ఉంది. ప్యాసింజర్ వాహనాలు తగ్గిన 3 వీలర్ సేల్స్ అయితే పెరిగాయని చెప్పేసి డేటా చెప్తుంది. 2 వీలర్ సేల్స్ కూడా బాగా పెరిగాయన్నమాట. స్కూటర్లు పెరిగాయి, మోటార్ సైకిళ్ళు కూడా 4.3% అనేది పెరగడం జరిగింది. ఎలక్ట్రిక్ సెక్టార్లో మాత్రం మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపించింది. ఈ రిక్షా అమ్మకాలు 49% పడిపోయాయి, కానీ ఈ కార్ట్ అమ్మకాలు మాత్రం 362% పెరిగాయన్నమాట. మొత్తానికి చెప్పాలంటే ఆగస్టులో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు తగ్గిన 2 వీలర్ 3 వీలర్ అమ్మకాలు బలంగా పెరిగాయి. ఇక ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఈ కార్ట్ల డిమాండ్ అనేది ఊహించని రీతిలో అయితే పెరగడం జరిగింది. దేశంలోని ప్రముఖ రైస్ ఎగుమతి కంపెనీ KRBL ఈరోజు హాట్ టాపిక్ అయింది. కారణం ఏంటంటే కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒకరు బోర్డు గవర్నెన్స్ మీద సీరియస్ అబ్జర్వేషన్స్ పెట్టారు. దీని తర్వాత KRBL షేర్లు మార్కెట్లో దాదాపుగా 10% పడిపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో KRBL ఏమంటుందంటే, మేము ఒక ప్రసిద్ధ థర్డ్ పార్టీ ఫర్మ్ను నియమించి ఈ అబ్జర్వేషన్స్పై పూర్తి సమీక్ష చేయిస్తామంటుంది. ఈ రివ్యూ 30 రోజుల్లోపు పూర్తి చేసి రిపోర్ట్ను బోర్డు కమిటీలకు సమర్పిస్తామని చెప్తుంది. కంపెనీ ఏం చెప్తుందంటే, మా ఆపరేషన్ల పరిమాణానికి తగ్గట్టుగా సిస్టమ్స్ ప్రాసెస్ ఇప్పటికే ఉన్నాయి, అయినా కూడా గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి స్పష్టం చేసింది. KRBL ఇంకా ఏం తెలిపిందంటే, ఈ రివ్యూ ఫైండింగ్స్ని సంబంధిత బోర్డు కమిటీలు డిస్కస్ చేస్తాయి, వారి రికమెండేషన్స్ని తర్వాత బోర్డుతో షేర్ చేస్తారని చెప్పేసి చెప్పిందనమాట. మొత్తానికి చెప్పాలంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ వ్యాఖ్యలతో షేర్ అనేది ఈరోజు బాగా పడిపోయింది. KRBL ఇప్పుడు థర్డ్ పార్టీ రివ్యూ ద్వారా కొత్త క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈరోజు మార్కెట్లో రైల్వే షేర్స్ హైలైట్ అయ్యాయి. RVNL, ఐర్కాన్ ఇంటర్నేషనల్, టెక్స్మాకో రైల్, జూపిటర్ వ్యాగాన్స్, టిటాగర్ రైల్, IRFC ఇవి దాదాపుగా 2% నుంచి 10% దాకా పెరగడం అనేది జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళకి కొత్త కాంట్రాక్ట్లు అనేది వచ్చాయన్నమాట. నెక్స్ట్ బిజినెస్ అవుట్లుక్ అనేది కూడా పాజిటివ్గా ఉంది. RVNLకి వచ్చేసరికి వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి పెద్ద కాంట్రాక్టు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో డిజైన్ కావచ్చు, సప్లై, ఎరెక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ వంటి పనులు ఉంటాయన్నమాట. గత వారం కూడా రైల్వే షేర్లు 2 to 4% అనేది పెరిగాయి. ఈ వారం కొత్త ఆర్డర్లతో మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగింది. మొత్తానికి చెప్పాలంటే రైల్వే సెక్టార్కి కొత్త కాంట్రాక్టులు రావడంతో RVNL, ఐర్కాన్, టెక్స్మాకో రైల్, జూపిటర్ వ్యాగాన్స్, టిటాగర్ రైల్, IRFC షేర్స్ అనేది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు మార్కెట్లో ఫార్మా షేర్లు చాలా బలహీనంగా కనిపించాయి. 4 రోజుల వరుస ర్యాలీ తర్వాత సెప్టెంబర్ 15న నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1%కు పైగా పడిపోవడం అనేది జరిగింది. ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్. సో హైయెస్ట్ ప్రైస్కి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడంతో ఫార్మా ఇండెక్స్ టాప్ లూజర్స్లో ఒకటిగా మారిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈరోజు 2% దాకా నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది. కారణం US FDA బాచుపల్లి హైదరాబాదులో బయోలాజిక్స్ ప్లాంట్లో ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ అనేది పెట్టిందనమాట. అయితే కంపెనీ ఏమంటుందంటే ఈ అబ్జర్వేషన్స్ని టైంలో సాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. అంటే కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. బయోకాను ఇతర ఫార్మా స్టాక్లు కూడా ఈరోజు అయితే నెగిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే ఇటీవల వాల్యుయేషన్స్ ప్రకారం అయితే ఈ యొక్క ఫార్మా కంపెనీలు చాలా మంచిగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని క్వాలిటీ ఫార్మా స్టాక్స్ను సెలెక్టివ్గా కొనుగోలు చేస్తే సో సెక్టార్ అనేది స్టేబిలైజ్ అయిన తర్వాత మంచి రిటర్న్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఫార్మా ఇండెక్స్ నేడు ప్రాఫిట్ బుకింగ్ వల్ల పడిపోయినా లాంగ్ టర్మ్లో మంచి అవకాశాలు అయితే స్టేబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకు సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ డేటా అనేది రిలీజ్ అయింది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది అయితే మనకు అప్డేట్ అవ్వలేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫ్యూయల్ డేటా అనమాట, ఇది రిలీజ్ అయింది. సో ప్రీవియస్ దాంతో పోలిస్తే చాలా వాటికి తగ్గిపోయిందనమాట. సో ఫ్యూయల్ ధరలు అనేది హోల్సేల్ లెవెల్లో మార్కెట్లో మరింత తగ్గాయని చెప్పేసి చెప్తుంది. అయితే ఇది కార్లకు కానీ ట్రాన్స్పోర్టేషన్కి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్కి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫుడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి కొద్దిగా బెటర్గా ఉంది. ప్రీవియస్గా నెగిటివ్గా వచ్చింది, అంటే ఒక రకంగా ఫుడ్ ప్రైసెస్ కాస్త పెరిగినాయి అని చెప్పేసి చెప్తూ ఉంది. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది కొద్దిగా బెటర్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ప్రీవియస్గా 2.05% ఉండేది, ఈసారి కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇన్ఫ్లేషన్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే సో ఈసారి బెటర్గా వచ్చింది. అనలిస్టుల అంచనా అయితే జస్ట్ 0.3 అనమాట, బట్ ఇది 0.52 అనేది రావడం జరిగింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్.
బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే సింపుల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి టోటల్గా అనేది చూస్తే ఇది కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం తీసుకున్నట్టే ఇంపోర్ట్స్ తగ్గిందనమాట, అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇక అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది మనం తీసుకున్నట్టే ఇది కొంచెం బెటర్గా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో మొత్తానికి చెప్పాలంటే WPI ఇన్ఫ్లేషను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డేటా పాజిటివ్గా రావడం జరిగింది. ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ మాత్రం బలహీనంగా ఉన్నాయి. ట్రేడ్ డెఫిసిట్ కొంచెం తగ్గింది. అన్ఎంప్లాయ్మెంట్ అనే రేటు కూడా కొద్దిగా తగ్గింది. ఇది మార్కెట్కి పాజిటివ్ సిగ్నల్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు కొద్దిగా బేరిష్గా ఉంది, మధ్యలో కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళింది, దాని తర్వాత అగైన్ బేరిష్గా ఉంది. సో టోటల్గా సెంటిమెంట్ అయితే స్టిల్ బేస్డ్ ఆన్ ద థీటా డికే అనేది అంటే ఆప్షన్ ప్రీమియం ఏ విధంగా డికే అయింది అనేది పరిశీలన చేసినట్టయితే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీ అనేది మొత్తం మీద ఈరోజు 0.2% నెగిటివ్గా ఉంది. 25,000 పైన అయితే క్లోజ్ అయింది, బట్ స్టిల్ కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.03 అనేది చూపిస్తుంది. స్టిల్ కొద్దిగా పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు. స్టిల్ ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ పుట్ కాల్ రేషియో 1.01 అనేది చూపిస్తుంది. స్టిల్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోనే ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.91 అనేది చూపిస్తుంది. సో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్లో సెన్సెక్స్ అనేది ట్రేడ్ అవుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక ఇండియా విక్స్ వచ్చేసరికి హిస్టారికల్ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది, బట్ ఈరోజు 2.72% ఇంక్రీజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం చూస్తే నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది మొన్న. ఈరోజు వచ్చేసరికి 75 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ వచ్చేసరికి మనకి ఈ యొక్క లెవెల్ అనేది ప్రస్తుతానికి రెసిస్టెన్స్గా ఉంది. 25,136 అనుకున్నాం కదా. సో ప్రస్తుతానికి డౌన్ సైడ్ 24,999 అనేది మనం సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అగైన్ 25,136 అనేది రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,718 అప్ సైడ్ రెసిస్టెన్స్, 81,523 డౌన్ సైడ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,096 రెసిస్టెన్స్, 54,407 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఇక యూఎస్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ $63.84, ఇంపార్టెంట్ సపోర్ట్ $60.80. గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ $3,674, మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు $3,613. అఫ్కోర్స్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ $42.45, ఇమీడియట్గా మనకున్న సపోర్టు $40.40. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి $3.19 అనేది రెసిస్టెన్స్గా ఉంది, ఇమీడియట్గా సపోర్టు $3.00. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి సో హైయర్ లెవెల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ఉందన్నమాట, 1,14,698 దగ్గర డాలర్స్ అనమాట ఇది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 1,13,440 దాకా డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. మనకున్న రెసిస్టెన్స్ ఇమీడియట్గా 1,16,287 అనేది కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనకున్న పరిస్థితులు అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో పుట్ కాల్ రేషియో అనేది స్లైట్గా బులిష్గానే ఉంది, బట్ సెన్సెక్స్లో కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది. కొద్దిగా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఈరోజు చాలా వాటికి ప్రొటెక్ట్ చేసింది. అఫ్కోర్స్ ఇన్ఫోసిస్ అనేది బైబ్యాక్ ప్రకటించినప్పుడు కూడా దాంట్లో పెద్దగా ఉత్సాహం అనేది లేదు. ఐటీ సెక్టర్ స్టిల్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి సెల్ ఆన్ రైజ్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా కాషియస్గా ఉంటే బెటర్ అనేది ఈ యొక్క పోస్ట్ మార్కెట్ సారాంశం. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.